వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గాయ్స్. చాలా డేస్ తర్వాత మళ్ళీ ఒక వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ఎందుకు చేస్తానంటే ఇన్ని డేస్ తర్వాత ఏదో వన్ డే హాలిడే వచ్చింది అండ్ రీజన్ నా 500 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళ కోసమే నేను వీడియోస్ కంటిన్యూ చేస్తాను. అయితే ప్రెజెంట్ చెప్పాను కదా, దీనివల్ల కొంచెం నా నెక్స్ట్ ట్రావెల్కైనా మనీ కావాలి కాబట్టి దానికోసమైనా నేను సేవింగ్స్ చేసుకోవాలి. సో నాకు జాబ్ అనేది ఇప్పుడు చాలా అవసరం. సో దాని మీద కొంచెం ఫోకస్ చేయడం వల్ల ఇదిగో సరిగ్గా వీడియోస్ చేయలేకపోతున్నాను. అండ్ ఈరోజు చాలా రోజుల తర్వాత ఇవాళ విస్సు అని మన కేరళ వాళ్ళ మలయాళీస్ ఫెస్టివల్. సో అందుకని హాలిడే వచ్చిందనమాట. సో అందుకని ఇంకో స్కూల్స్ కూడా అన్ని హాలిడేస్ ఉన్నాయి. మొత్తం నా బ్యాక్ సైడ్ అని చూసారు ఒక స్కూల్. సో అలా పక్కనే నేను కొచ్చిలో ఉంటున్నా ఇప్పుడు ప్రెసెంట్, జాబ్ ఎర్నాకుళం ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే. సో కొచ్చి చూద్దాం అని చెప్పి ఇదిగో కొలీగ్స్తో వచ్చాను అనమాట. ఇదే ఫోర్ట్ కొచ్చిలో ఉన్నాం. అండ్ ఇది చాలా షార్ట్ అండ్ స్వీట్, చిన్నగా చూపించేస్తాను. అండ్ మై ట్రిప్ వచ్చి మార్నింగ్ 7కి స్టార్ట్ చేసాం. ఇంత ఎర్లీగా స్టార్ట్ చేయడానికి రీజన్ వచ్చి ఎండలండి, మామూలుగా లేవు. సమ్మర్ అవడం వల్ల అండ్ నేను యూకేలో అన్ని ఇయర్స్ ఉండి అంత క్లైమేట్లో ఉండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వెదర్లో సర్వైవ్ అవ్వాలంటే మార్నింగే స్టార్ట్ అవ్వాలి. అయితే మనకి ఇక్కడ హెల్ప్ చేసిన ఒక మలయాళీ నా కొలీగ్ అనమాట. తను ఇక్కడ బైక్ డ్రైవ్ చేస్తున్నాడు. తను ఇప్పుడు మనకి ఈ కొచ్చి చుట్టూ ఉన్న ఈ ప్రాంతాన్ని చూపిస్తాడు. లెట్స్ గో అండ్ డ్రైవ్ ఇన్ టు ఇట్. అండ్ ఈరోజు విస్సు అని ఒక కృష్ణ ఫెస్టివల్ అనమాట, కృష్ణుడి ఫెస్టివల్. ఆ ఫెస్టివల్ ఇక్కడ బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో దానివల్ల స్ట్రీట్స్ అన్నీ చూసారా ఖాళీగా ఉన్నాయి, అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారనమాట. సో సిటీ అంతా చాలా సైలెంట్గా ఉంది, మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. చాలా తక్కువ టైంలో ఎక్కువ ట్రావెల్ చేయొచ్చు. అండ్ నేను ఉంటున్న ఏరియా నుంచి ఫోర్ట్ కొచ్చి అనే ప్లేస్ 23 కిలోమీటర్స్ ఉంది. దారంతా ఇలా బ్రిడ్జెస్ ఉంటాయి, ఎందుకంటే ఈ పక్కన అరేబియన్ సీ సముద్రానికి ఆనుకుని ఉన్న ప్రాంతం అవడం వల్ల ఇక్కడ మీకు బ్రిడ్జెస్, ఈ రివర్స్ ఇలాంటివి కనిపిస్తూనే ఉంటాయి. అండ్ మన ఇండియన్ నేవల్ బేస్కి కూడా ఇదొక మెయిన్ స్పాట్. సో ఇక్కడ నేవల్ షిప్స్ కూడా చాలా కనిపిస్తాయి. అండ్ వాటర్ మెట్రో కూడా ఉంటుంది ఇక్కడ. వాటర్ మెట్రో అంటే మరి ఏదో కాదు, ఇప్పుడు మనం హైదరాబాద్లో అనుకోండి ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళాలంటే మనం మెట్రో ట్రైన్ తీసుకుంటాం కదా, అలా ఇక్కడ కొన్ని ప్రాంతాలకి ఇప్పటికీ ఇంకా రోడ్ కనెక్షన్ లేదు. ఎందుకంటే బ్రిడ్జెస్ చాలా దూరం బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది. చాలా బ్రిడ్జెస్ కావాలి కొచ్చి మొత్తాన్ని కనెక్ట్ చేయాలంటే. సో గవర్నమెంట్ అన్ని బ్రిడ్జెస్ కట్టలేదు కాబట్టి, సిటీ అంతా బ్రిడ్జెస్తో నింపలేం కాబట్టి కొన్ని ఏరియాస్కి వెళ్ళడానికి ఇప్పటికీ ఇలాంటి వాటర్ మెట్రోస్ అండ్ ఈ ట్రాన్స్పోర్ట్ యూస్ చేస్తారు. ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలి. టికెట్ వచ్చి లైక్ అరౌండ్ 20 రూపీస్ ఛార్జ్ చేశారు ఒక బైక్కి. అండ్ ఇక్కడ నుంచి మనం ఇంకో సైడ్ బ్యాంక్ అంటే అవతల గట్టు మీదకి వెళ్ళాలి అంటే ఇది ఇలాగా మోస్ట్లీ కార్స్, జీప్స్ అన్నీ ఇలాగా టికెట్ తీసుకుని వెళ్ళాలన్నమాట. ఇన్ని ప్లేసెస్ ఉండగా ఫోర్ట్ కొచ్చికి రావడానికి మెయిన్ రీజన్ వచ్చి ఫోర్ట్ కొచ్చి వచ్చి 444 ఇయర్స్ కొలనైజ్ చేయబడింది. పోర్చుగీస్ నుంచి డచ్ నుంచి బ్రిటిష్కి అలా 444 సంవత్సరాలు రూల్ చేయబడింది. సో దానివల్ల ఇక్కడ కల్చర్, ఇన్ఫ్లుయెన్స్, ఆర్కిటెక్చర్ ఎవ్రీథింగ్ యూరోప్లో చూసినట్టే ఉంటుంది. అండ్ దాని ఇంపాక్ట్ ఇప్పటికీ ఉంది. మీరు చూడండి, స్ట్రీట్స్ చూడండి, బిల్డింగ్స్ చూడండి, వావ్ ఎంత బాగున్నాయంటే పర్ఫెక్ట్ ప్లేస్ ఫర్ హాలిడేస్. ఫ్యామిలీతో అయినా, రొమాంటిక్ కపుల్ డిన్నర్కైనా, దేనికైనా పర్ఫెక్ట్ ప్లేస్ ఫోర్ట్ కొచ్చి. అండ్ ఫుడ్ కూడా సీ ఫుడ్ ఎక్సలెంట్. అండ్ బీఫ్ కూడా, ఎస్ మీరు విన్నది నిజమే, బీఫ్ కూడా ఇక్కడ చాలా రెగ్యులర్గా దొరుకుతుంది. రెస్ట్ ఆఫ్ ది ఇండియా వేరు, కేరళ వేరు, ఇక్కడ బీఫ్ కూడా చాలా పాపులర్. కొచ్చి బీచ్ క్లీన్ అండ్ నీట్, బాగుంది. అండ్ ఈ బీచ్కి పక్కనే సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్ అని ఉంది. ఈ చర్చ్లో ఒక పోర్చుగీస్ ఆయన యూరోప్ నుంచి ఇండియాకి సీ రూట్ కనుక్కున్నారు. అతని పేరే వాస్కో డ గామా. ఆ వాస్కో డ గామా ఒక టూంబ్, తన యొక్క అస్థికల్ని ఇక్కడ ఈ చర్చ్లోనే పాతిపెట్టారు. Yeah, sure, bro. Definitely. This bridge. It is like
Before that, there was two princely streets, Mattancheri and Fort Kochi. So, long before, if one guy something need to go to that side, we need to take. ఇప్పుడు మనం ఫోర్ట్ కొచ్చి నుంచి మట్టంచెర్రీ అనే ఏరియాలోకి ఎంటర్ అయ్యాం. ఇక్కడ పాపులర్ ప్లేసెస్ టు విజిట్ వచ్చి మట్టంచెర్రీ ప్యాలెస్. ఈ ప్యాలెస్ ఒక స్పెషాలిటీ ఏంటంటే దీన్ని బిల్డ్ చేసిన పోర్చుగీస్ వాళ్ళు బిల్డ్ చేసి కింగ్డమ్ ఆఫ్ కొచ్చికి అప్పట్లో రాజులకి ఇది గిఫ్ట్గా ఇచ్చారనమాట. దాని పక్కనే జ్యూ టౌన్ అని ఉంది. ఇది నా పర్సనల్ ఫేవరెట్, నాకు బాగా నచ్చింది. ఎందుకంటే దీని హిస్టరీ గురించి మనం తెలుసుకుంటే డేట్ బ్యాక్ దెన్ బిఫోర్ ఇజ్రాయిల్ కంట్రీ ఫామ్ అవ్వకముందు యూరోప్లో ఉన్న జ్యూస్ని బయటికి ఎల్లగొట్టేసి చంపేస్తున్నప్పుడు వాళ్ళు తలదాచుకోవడానికి ఇండియా వచ్చి ఈ కొచ్చికి వచ్చి ఈ కింగ్ని ఇక్కడ మేము ఉంటామని అడిగితే అప్పుడు కింగ్ తన ప్యాలెస్ పక్కనే ఉన్న కొంచెం ఏరియాని ఈ జ్యూస్కి ఇచ్చారనమాట. అప్పటి నుంచి ఇది జ్యూ టౌన్గా పిలువబడుతుంది. అండ్ దీని ఆర్కిటెక్చర్ కానీ ఇక్కడ స్ట్రీట్స్ కానీ అన్నీ వాళ్ళకి తగినట్టు మార్చుకున్నారు. సో చూస్తున్నారు కదా స్ట్రీట్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. టైం టు టైం చాలా మారినాయి. తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత ఇజ్రాయెల్ ఫామ్ అయిన తర్వాత ఎప్పుడైతే జ్యూస్కి సేఫ్ అనిపించిందో ఇజ్రాయెల్లో, అప్పుడు ఇక్కడ నుంచి మెల్లగా వాళ్ళు ఇజ్రాయెల్ మూవ్ అయిపోయారు. వాళ్ళు మూవ్ అయిపోయినప్పటికీ ఇక్కడ వాళ్ళ ఇళ్ళని, వాళ్ళ స్ట్రీట్స్ని, వాళ్ళ షాప్స్ని, వాళ్ళు కట్టుకున్న చర్చెస్ని అన్నిటినీ ఇక్కడ ఇప్పుడు ఒక టూరిస్ట్ అట్రాక్షన్స్ లాగా చూస్తున్నారు. అండ్ ఈ వీడియోలో మోస్ట్లీ ఇదిగో కొచ్చి చుట్టుపక్కలే చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఫైనల్గా మళ్ళీ ఏదో ఒక రోజు షార్ట్లీ తొందరలోనే మనం మళ్ళీ ఒక లాంగ్ ట్రిప్కి వెళ్దాం. అక్కడ ఇంకా బ్యూటిఫుల్గా ఇంకా ఇండియాలోనే అనుకుంటున్నాను నెక్స్ట్ కూడా అన్నీ అనుకున్నది జరిగితే మేబీ ఇన్ 2 or 3 monthsలో వీఆర్ గోయింగ్ ఫర్ ఏ గుడ్ ట్రిప్. మీకు ఇండియాలోనే బ్యూటిఫుల్ ప్లేస్ చూపిస్తాను. అండ్ ఆ ప్లేస్ ఏంటో చూడాలనుకుంటే నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి. 2 to 3 months నెక్స్ట్ వీడియో, అంతకన్నా ఎక్కువ లాంగ్ తీసుకోను. అప్పుడు దాకా అయితే సౌత్ ఇండియాలో ఉన్న కొచ్చి అందాలను చూడండి. లెట్స్ గో.